విశాఖపట్నం మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ ఏసీబీ హల్చల్ చేశాడు. సబ్ రిజిస్ట్రార్తో తాను ఏసీబీనంటూ ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. అనుమానం వచ్చిన సబ్ రిజిస్ట్రార్ చక్రపాణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని గుట్టు రట్టయింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పిఎంపాలెం పోలీసులు. తాను ఏసీబీ అధికారినంటూ 5 లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారని సబ్ రిజిస్ట్రార్ చక్రపాణి తెలిపారు. మా ఆఫీస్కి ఒక ఆయన సుధాకర్ అని ఆయన ఏసీబీసీ అనుకుని చెప్పి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన మాటలు అన్నీ కూడా నేను మాట్లాడిన తర్వాత నాకు అనుమానం వచ్చింది. ఆయన ఏసీబీ నకిలీ సీఏలా కనిపించి డబ్బులు ఎక్కువ డిమాండ్ చేశారు మమ్మల్ని. చేస్తే ఏసీబీలో ఎప్పుడు ఇలా జరగదు కదా, మనకి కూడా ప్రభుత్వం వారు కొత్తగా ఆన్లైన్ సిస్టమ్ అది పెట్టారు. చక్కగా అన్నీ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసి పెడుతున్నాం, టైం స్లాట్లు పెట్టారు. అవన్నీ కొత్తగా వచ్చి నకిలీ ఏసీబీ అంటున్నాడు ఏంటని చెప్పి నాకు అనుమానం వచ్చి ఏసీబీ అంటే నాకు అనుమానం వచ్చి నకిలీ ఏసీబీగా నేను అనుమానంతో వచ్చి స్టేషన్ పిఎంపాలెం స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టానండి. ఆయన అరెస్ట్ చేసి ఆయన ఇంటిగ్రేట్ చేస్తున్నాను పిఎంపాలెం పోలీస్ స్టేషన్ వారు. అంతే. ఎన్ని గంటలకు వచ్చారండి? ఏంటండి ఎన్ని గంటలకు వచ్చారు? ఏమని అడిగారు? వచ్చారండి. మీకు మీ మధురవాడ రిజిస్టర్ ఆఫీస్ విషయంలో ఏసీబీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ అందరికీ మీ ఆఫీస్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటాను. నేను ఇలాగ ఏసీబీ సిఐ సుధాకర్ అని చెప్పేసి చెప్పడంతో నాకు ఆయన అవతార మనిషిని చూస్తే పోలీసుల వ్యవస్థలో ఏం కనిపించాలి నాకు. ఆయన వెంటనే నేను వచ్చి కంప్లైంట్ పెట్టేశాను. ఆయన్ని పట్టుకోవడం కోసం, ఆడి విషయాలు ఏంటో రాబట్టడం కోసం ఆయనకి లంచ్ కూడా పెట్టేసి చేసి మాట్లాడానండి. సార్ ఒక ఆయన వచ్చారండి, ఒక ఆయన వచ్చారు, నా దగ్గర వచ్చారు. ఇది మా ఆఫీస్కి ఒక ఆయన సుధాకర్ అని ఆయన ఏసీబీసీ అని. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో